హలో గైస్, ఈరోజు మన వీడియోలో మనం అన్బాక్స్ చేయబోతుంది విప్రో నుంచి వచ్చిన ఎమర్జెన్సీ బల్బ్. నాకు ఈ రెండు బల్బ్స్ కలిపి 690 రూపీస్ పడ్డాయి. విప్రో గార్నెట్ ఎల్ఈడి బల్బ్, లైక్ ఎమర్జెన్సీ బల్బ్. దీన్ని చాలామంది ఇన్వర్టర్ బల్బ్ అని పిలుస్తారు, కొంతమంది రీఛార్జబుల్ బల్బ్ అని పిలుస్తారు. అండ్ మనకి ఈ బల్బ్లో చూసుకుంటే ఇన్బిల్ట్ రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. 2200 mAh లిథియం అయాన్ బ్యాటరీ, 4 hours బ్యాకప్ వస్తుంది గైస్. అండ్ 8 hours ఛార్జ్ పెట్టాలి. అండ్ వైడ్ వోల్టేజ్ రేంజ్ ఉంది, లైక్ 100 నుంచి 264 వరకు ఉంది. అంటే ఆ మధ్యలో నీకు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కూడా బల్బ్కి ఏమీ అవ్వదు. అండ్ బల్బ్ ఓపెన్ చేసుకుంటే ఏం లేదు గైస్, బల్బ్ ఓన్లీ బల్బ్ ఉంది, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఏం లేదు. అండ్ మనం బల్బ్ని ఇట్లా కూడా ఆన్ చేసుకోవచ్చు. ప్లస్ అండ్ మైనస్ ఇట్లా టర్న్ వాల్స్ పట్టుకుంటే ఇట్లా కూడా ఆన్ అవుతుంది ఈ బల్బ్. అండ్ ఇంకో టిప్ చెప్తాను, ఏమంటే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు పవర్ లేదు, ఇప్పుడు కార్లో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కార్ లైట్ ఎక్కువసేపు ఆన్ చేసుకొని ఉంచలేము. కాబట్టి అట్లాంటప్పుడు కాయినో కీయో ఏదో ఒకటి ఇట్లా పెట్టేసి దీనికి ఒక ప్లాస్టర్ వేసేసి ఇది ఇట్లే ఉండిపోతుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, కాయిన్ కింద పెట్టాను. ఇట్లే ఉంచితే అది లైట్ పడుతూనే ఉంటుంది. కాయిన్ అనే కాదు, కీ అయినా పెట్టచ్చు, ఇట్లా వర్క్ అవుతుంది. ఇది ఒక ఎక్స్ట్రా టిప్. ఇది హోల్డర్ పెట్టి చూద్దాం ఒకసారి. ఈ బల్బ్ ఇన్స్టలేషన్ చాలా ఈజీ ఫ్రెండ్స్. జస్ట్ మామూలు బల్బ్స్ ఎట్లయితే ఇన్స్టాల్ చేస్తామో అంతే. ఒకసారి బల్బ్ని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. బల్బ్ని అయితే హోల్డర్ కనెక్ట్ చేసాము. ఒకసారి స్విచ్ ఆన్ చేస్తాను. బల్బ్ అయితే బాగానే పనిచేస్తుంది. 9 watt బల్బ్, ఒక చిన్న సైజ్ రూమ్కి సరిపడా లైటింగ్ వస్తుంది. ఒకసారి ఎంసీబీ ఆఫ్ చేసి చూద్దాం. ఎంసీబీ ఆన్లో ఉంది. 1 second అయితే ఫ్లిక్కర్ అవుతుంది పవర్ పోయాక. ఇంకోసారి ఆన్ చేస్తాను. పవర్ కట్ అయినప్పుడు కొంచెం బ్రైట్నెస్ అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్. పవర్ ఉన్నప్పుడు ఫుల్ లైటింగ్ వస్తుంది, పవర్ తగ్గినప్పుడు కొంచెం లైటింగ్ అయితే తక్కువ వస్తుంది పవర్ ఉన్నప్పటితో పోల్చుకుంటే. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, కరెంట్ పోయినప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంటే లైట్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వదు. స్విచ్ ఆన్లో ఉంటే మాత్రమే లైట్ ఆన్ అవుతుంది. అది పవర్ ఉన్నా లేకున్నా స్విచ్ ఆన్లోనే ఉండాలి, అప్పుడే లైట్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ప్రయోజనాలు ప్రతికూలతలు తెలుసుకుందాం. ప్రయోజనాలకు వస్తే, పవర్ కట్ జరిగినప్పుడు ఈ బల్బ్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది స్విచ్ ఆన్లో ఉంటే. 8 గంటలు ఛార్జ్ చేస్తే దాదాపు 3.5 గంట బ్యాకప్ ఇస్తుంది. పవర్ కట్ ప్రాంతాలలో అయితే ఈ బల్బ్ చాలా యూజ్ అవుతుంది. ప్రతికూలతలకు వస్తే, పవర్ కట్ అయినప్పుడు బ్యాకప్ని పెంచడానికి ఈ బల్బ్ 50% ఎనర్జీని మాత్రమే యూజ్ చేసుకొని లైటింగ్ కూడా 50% మాత్రమే ఇస్తుంది. బల్బ్ ఛార్జింగ్ ఇండికేషన్ ఈ బల్బ్ పైన ఉండదు. ఇంకోటి ఏమంటే, బల్బ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఛార్జ్ అవుతుంది. ఇవి ప్రతికూలతలు. Thank you for watching the video. Please like, share and subscribe.